ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది? మనకి పొద్దుటి నుంచి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ట్రేడ్స్ వచ్చినాయి, మరి మనం ఏ ట్రేడ్స్ తీసాము, ఏం జరిగింది అన్నది చూద్దాం. సరే, ఫస్ట్లో నిన్న ఈవినింగ్ నేను చెప్పాను ఆల్రెడీ. ఏమని చెప్పానంటే, గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ని పైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి సెల్లింగ్ కిందకి తీసుకొస్తారు అని చెప్పాను. నిఫ్టీలో కూడా అదే చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే చెప్పాను. చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఎక్కడైంది? ఓపెనింగ్ వచ్చేసి 25,487 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దీన్ని పై దాకా తీసుకెళ్లారు. ఎక్కడ దాకా వెళ్ళింది? 25,611 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది. సెల్లింగ్ ఎక్కడ దాకా వచ్చిందంటే ఓపెనింగ్ కన్నా కిందకి వెళ్ళిపోయింది. బట్ నిన్నటి క్లోజింగ్ కన్నా పైనే ఉంది నిఫ్టీలో. సో ఇక్కడ మనం సైకలాజికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే, నిన్నటి క్లోజింగ్కి పైనే క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి బులిష్నెస్ ఇంకా ఉంది, ఇంకా బేరిష్నెస్లోకి రాలేదు. మార్కెట్ 25,340 రేంజ్ని ఎప్పుడు బ్రేక్ చేస్తుందో అక్కడి నుంచి బేరిష్నెస్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రేపు మార్కెట్ ఇప్పుడు డౌ జోన్స్ చూస్తుంటే మంచి బులిష్గా ఉంది. సో దాని ప్రకారం రేపు కూడా గ్యాప్ అప్పే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రాత్రి ఏదైనా చేంజెస్ అయితే చెప్పలేము, కానీ ఇప్పుడు 8:40 అవుతుంది. ఈ టైంకి బులిష్నెస్సే కనబడుతుంది. సో రేపు గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏదన్నా రాత్రి చేంజెస్ వచ్చి గ్యాప్ డౌన్ అయినా రేపు అంటిల్ అన్లెస్ 25,348, 350 ఈ లెవెల్ని బ్రేక్ చేయకపోతే అక్కడి నుంచి మనకి బులిష్నెస్ వస్తుంది. ఇది మాత్రం ఇంటాక్ట్లో ఉంటుంది. ఇది బేస్. మనకి ఈ బేస్ని చూడండి, ఈ బేస్ ఇప్పటికీ మనకి ఇంటాక్ట్లో ఉంటుంది. ప్లస్ చూడండి, 4 రోజుల నుంచి మార్కెట్లో ఏమైందంటే, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, పైకి వెళ్తుంది, కిందకి తీసుకొచ్చి క్లోజ్ చేస్తున్నారు. గ్యాప్ అప్ అవుతుంది, పైకి వెళ్తుంది, కిందకి సెల్లింగ్ వస్తుంది, మరలా పైన క్లోజింగ్. ఇక్కడ చూడండి, గ్యాప్ డౌన్ అయింది, బట్ పైకి కూడా వెళ్ళింది, కిందకి సెల్లింగ్ కూడా వచ్చింది, మరలా పైన క్లోజింగ్. ఈరోజు గ్యాప్ అప్ అయింది, ముందు బాగా పైకి వెళ్ళింది, మరలా సెల్లింగ్ వచ్చింది, మరలా పైకే క్లోజ్ అయింది. రేపు 4 రోజుల నుంచి ఒకే సీన్ నడుస్తుంది కాబట్టి రేపు జరిగితే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వచ్చు, లేదా ఈ లెవెల్ని బ్రేక్ చేసి రెడ్ క్యాండిల్ అయినా ఫామ్ అవ్వచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒక సినారియో జరుగుతుంది. నిఫ్టీలో లార్జ్ గ్రీన్ క్యాండిల్ ఆర్ లార్జ్ రెడ్ క్యాండిల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూడండి, బ్యాంక్ నిఫ్టీలో చూస్తుంటే ఇది కూడా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నిన్న క్లోజింగ్ ఇక్కడ ఓపెన్ అయింది, దీన్ని బాగా పైకి తీసి ఇక్కడ అంటే మనకి 59,929 దగ్గర ఓపెన్ అయింది. 52,929 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి హైయెస్ట్ వచ్చేసి 53,353 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి సెల్లింగ్ వచ్చింది. ఇది చూడండి, మనకి లైఫ్ టైం హై వచ్చేసి 53,357, బట్ ఇది 53,353 దగ్గరే ఆగిపోయింది. లైఫ్ టైం హై అయితే రాలేదు, ఇంకా రాకుండానే దీంట్లో సెల్లింగ్ వచ్చింది, మరలా కింద దాకా వచ్చి మరలా కొంచెం బయింగ్ కూడా వచ్చింది. సో దీన్ని ఏంటంటే, నిఫ్టీ ఏమో ఆల్రెడీ లైఫ్ టైం హై దగ్గరకే వచ్చి నడుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ లైఫ్ టైం హై దాకా వెళ్ళింది, కానీ 4 పాయింట్లతో ఆగిపోయి అక్కడి నుంచి రివర్స్ వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే రేపు మ్యాక్సిమం గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. గ్యాప్ అప్ ఓపెన్ అయితే అదే సేమ్ నిఫ్టీలో లాగా ఇక్కడ కూడా పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వెరాజ్ రేపు ఫ్రైడే, ఇప్పుడు ఈ వీక్లో మొత్తం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో రేపు 2 రకాలుగా మార్కెట్ ఉండొచ్చు. వోలటాలిటీ కొంచెం తగ్గవచ్చు. ఈరోజు అయితే మార్నింగ్ ఫస్ట్ అవర్లో అయితే చాలా ఎక్కువ ఉంది వోలటాలిటీ. ప్లస్
మన ప్రీమియమ్స్ కూడా చాలా బాగా ఫ్లక్చువేట్ అవుతున్నాయి, బాగా హై రేంజ్లో కూడా ఉన్నాయి. ఒక్క చిన్న క్యాండిల్లో, ఒక 1 minute క్యాండిల్లో చూస్తేనే 30-40 పాయింట్స్ తేడా కనబడుతుంది. సో రేపటికి ఆ వాలటిలిటీ కొంచెం తగ్గొచ్చు, దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. ఈదర్ లార్జ్ గ్రీన్ క్యాండిల్ ఆర్ లార్జ్ రెడ్ క్యాండిల్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది రేపు. నిఫ్టీ కూడా అంతే, బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. సరే, ఈరోజు మనకి ట్రేడ్స్ ఏం దొరికినాయి అనేది ఒకసారి చూస్తే చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీలో మనకి స్పెషల్ క్యాండిల్స్ వచ్చేసి 920, 925K ఫామ్ అయినాయి. దాని ప్రకారం మనం లెవెల్స్ డ్రా చేసుకున్నాం. చూడండి, లెవెల్స్ డ్రా చేసుకున్నాం. ఈ వైట్ లైను, రెడ్ లైను, ఈ రెడ్ లైను, ఈ వైట్ లైన్, ఇక్కడ గ్రీన్ లైన్ ఉంది, ఇక్కడ రెడ్ లైన్ ఉంది. ఇది బేరిష్ బిలో లైను, ఇది బుల్లిష్ ఎబో లైన్. ఇది ఎప్పుడైతే ఇక్కడ రెడ్ లైన్ ఫామ్ అయిందో చూడండి, మార్కెట్ ఆ ఏరియా దాకా కూడా వెళ్ళకుండా ఇక్కడి నుంచే అది బెరిష్నెస్ చూపించింది. మరలా బులిష్గా మారుతూ మరలా ఇక్కడ సస్టైన్ చేయలేక ఈ వైట్ లైన్ కూడా బ్రేక్ చేసుకుంటూ కిందకు వచ్చేసింది. అలా మరలా చాలాసార్లు ట్రై చేసింది పైకి వెళ్ళడానికి, కానీ కిందకు వస్తే చివరికి ఇక్కడ దాకా వెళ్ళింది, కానీ ఈ లెవెల్ని ఇంకా క్రాస్ చేయలేకపోయింది. ఇది జరిగింది. దీంట్లో వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీలో చూడండి, ఇక్కడ 920, 925 క్యాండిల్స్ అయితే ఎప్పుడైతే స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అయినాయో దాని ప్రకారం మనం ఒక స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకొని సిఈపిఈ చార్ట్స్ని లేఅవుట్ చేసుకుంటాము. ఇది చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఒక స్పెషల్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. చూడండి, 19th ఈరోజు ఇది స్పెషల్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది ఇక్కడ మనకి 10:15కి ఇక్కడ జరిగింది అనమాట. కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని ప్రకారం ఆ క్యాండిల్స్ని మనం ఇక్కడ లేఅవుట్ చేసుకొని ప్లస్ లెవెల్స్ డ్రా చేసుకున్న తర్వాత క్యాండిల్ ఫార్మేషన్ మనకు వచ్చింది ఇక్కడ 10:15కి. 10:15 తర్వాత ట్రేడ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మనకి ఒక ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది, ఇక్కడ రెడీ అయింది, రైట్. ఇక్కడ 10:35కి ఒక ట్రేడ్ వచ్చింది. ఈ ట్రేడ్ ఏంటంటే మనం రిట్రేస్మెంట్లో ఇక్కడ ఎంటర్ అయ్యాము, 360 దగ్గర ఎంటర్ అయ్యాము. దీని హై దగ్గర దీని క్లోజింగ్ దగ్గర ఎగ్జిట్ అయిపోయాము. దీని క్లోజింగ్ వచ్చేసి 420, 429 ఆ రేంజ్లో ఎగ్జిట్ అయిపోయాము. తర్వాత ఇది ఏం చేసిందంటే, ఒకవేళ ఇది కనుక హోల్డ్ చేసి ఉంటే మనకి స్టాప్ లాస్ అయ్యేది ఇక్కడ, కానీ ఆ ఛాన్స్ రాకుండా అయిపోయింది. తర్వాత ఇంకో ట్రేడ్ ఏమైందంటే ఇక్కడ మనకి యాక్టివేట్ అయింది ఈ రేంజ్లో 1125కి ఈ సైడ్ బ్యాంక్ నిఫ్టీలో 1125కి ఇక్కడ ఎప్పుడైతే యాక్టివేట్ అయిందో మనం రిట్రేస్మెంట్ చేసి ఇక్కడ ఎంటర్ అయ్యాము. బట్ ఇది ఏమైందంటే ఆ తర్వాత ఇది పైదాకా వెళ్ళింది, కానీ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేయలేదు. అంటే ఇంకొంచెం వస్తుందన్న ఉద్దేశంలో గ్రీడ్నెస్ వస్తుంది కదా, దాంట్లో కూర్చొని ఉండి వెయిట్ చేస్తుండగా క్యాండిల్ రివర్స్ అవ్వడం, ఇవన్నీ కిందకి రావడం జరిగింది. కాకపోతే జరిగింది ఏంటంటే ఈ ట్రేడ్లో మనకి టాప్ లాస్ కూడా హిట్ అవ్వలేదు, అలానే ప్రాఫిట్ కూడా రాలేదు. అది జరిగింది. ఎంటర్ అయిందేమో ఇక్కడ 430 ఆ రేంజ్లో ఎంటర్ అయ్యాము. తర్వాత ఇది క్లోజింగ్ వచ్చేసి ఇక్కడ 292 వచ్చేసింది. సో యాక్చువల్గా స్టాప్ లాస్కి దీంట్లో ఒక సిస్టమ్ ఉంది. ఎప్పుడైనా కానీ స్టాప్ లాస్ ఈ స్ట్రాటజీలో స్టాప్ లాస్ అనేది ఏం చేస్తుందంటే, ఈ లైన్ కింద క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చినప్పటికీ దీనికి ఆపోజిట్గా ఉన్న సిఈలో కూడా పైన క్లోజింగ్ ఇవ్వాలి, అది స్టాప్ లాస్ అవుతుంది. ఇక్కడ దాకా వెళ్ళింది కానీ ఇక్కడ కూడా క్లోజింగ్ ఇవ్వలేదు చూడండి. సో మనకి స్టాప్ లాస్ అయితే రాలేదు, బట్ చివరికి వచ్చేప్పటికి మనం ఈ ట్రేడ్ హోల్డ్ చేసి పెట్టాము పొద్దున్న నుంచి.
11:20 11:30 దగ్గర తీసుకున్న ట్రేడ్ హోల్డ్ చేసి పెట్టాము. బట్ దీంట్లో ప్రాఫిట్ అయితే రాలేదు, కానీ లాస్లోనే ఇది బుక్ చేయాల్సి వచ్చింది. సో అది బ్యాంక్ నిఫ్టీలో జరిగిన ట్రేడ్. తర్వాత నిఫ్టీలో వచ్చేసి చూడండి, నిఫ్టీలో వచ్చేసి మనకి మంచి ట్రేడ్ వచ్చింది. నిఫ్టీలో ఎలా వచ్చిందంటే చెప్పానుగా లెవెల్స్, ఒక్క నిమిషం దీంట్లో లెవెల్స్ చూపిస్తాను చూడండి. నిఫ్టీలో కూడా సేమ్ క్యాండిల్స్ రెండు ఫామ్ అయినాయి. 920 925కి ఫామ్ అయినాయి. అక్కడ కూడా దాని ప్రకారం వైట్ లైన్ రెడ్ లైన్ వైట్ లైన్ ఫామ్ చేసుకున్నాం. తర్వాత ఇవి బులిష్ లెవెల్ బేరిష్ లెవెల్, ఇది ప్రీ మార్కెట్లోనే వస్తుంది, దాన్ని బట్టి డ్రా చేసుకుంటాం. తర్వాత స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ జరిగింది. స్ట్రైక్ ప్రైస్ అయితే మనకి ఇక్కడ 25,600 వచ్చింది. దాన్ని మనం లేఅవుట్ చేసుకున్నాం. 25,500 25,600 25,500 సిఈ 25,600 పిఈ. దీంట్లో మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చేసి ఫామ్ అయింది ఎప్పుడంటే 9:55కి. 9:55కి ఫామ్ అయినప్పుడు దాని తర్వాత వెంటనే మనకి 10:10 అంటే 10 గంటల 10 నిమిషాలకి మనకి ట్రేడ్ యాక్టివేట్ అయింది. చూడండి, ఇక్కడ క్యాండిల్ కింద క్లోజింగ్ ఇచ్చింది, ఇక్కడ క్యాండిల్ పైన క్లోజింగ్ ఇచ్చింది. సో ఇక్కడ యాక్టివేట్ అయింది. సో ఒక చిన్న రిట్రేస్మెంట్ తీసుకున్న తర్వాత మనం ఈ ఏరియాలో ఎంటర్ అయితే అది అలాగే ఉండి పిఈ సైడ్ మనకి ట్రేడ్ మంచిగా వచ్చింది. దాన్ని హోల్డ్ చేసినా పర్లేదు, లేకపోతే ఇక్కడ క్లోజ్ చేసుకున్నా పర్లేదు, ఎలా ఉన్నా కానీ ప్రాఫిట్లో ఉంది. ఇక్కడ మనం తీసుకునేటప్పుడు దీని లెవెల్ వచ్చేసి సమ్ 80 రూపీస్ ఆ రేంజ్లో దీన్ని తీసుకున్నాం. ఇదైతే చివరికి 180 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది, 184 దగ్గర క్లోజింగ్ ఇచ్చింది. సో నిఫ్టీలో వచ్చేసి 100 పాయింట్స్ మనం బుక్ చేసుకోవడం జరిగిందన్నమాట. సో ఇది ఈరోజు జరిగింది మార్కెట్లో మనకి ట్రేడ్స్. ఒకటి నిఫ్టీలో మంచి ట్రేడ్ వచ్చింది, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ వచ్చింది, కానీ అది మన టైంకి బుక్ చేయకపోవడం వలన దీంట్లో లాస్ అయింది మనకి. ఇక్కడ బుక్ చేసేసుకుంటే మనం ప్రాఫిట్లో ఉండేవాళ్ళం. అంటే ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో కొంచెం చూసుకుంటే మనకి ప్రాఫిట్ ఈ రేంజ్లో రావాలి, కానీ అది రాకపోయేటప్పటికి మనం బుక్ చేయలేదు. దాంతో అది కాస్త మనకి వ్యతిరేకంగా వెళ్ళింది. పర్లేదు, ఇలాంటివి జరుగుతుంటాయి. సో మిస్టేక్స్ వల్ల మనం నేర్చుకునేది ఏంటంటే దీంట్లో ఇలా ఎక్కువసేపు వెయిట్ చేయడం కన్నా కరెక్ట్ టైంలో మనం బుక్ చేసుకుని బయటకు వచ్చేయడం బెస్ట్ అన్నది. ఇదర్ ఇక్కడ ఏంటంటే మనం ఒక బ్రేక్ ఈవెన్ దగ్గరైనా బుక్ చేసుకుని బయటకు వచ్చేసి ఉంటే ఆ లాస్ని బేర్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ సరే, ఒకసారి మిస్టేక్ జరుగుతుంది, రెండోసారి జరగకుండా చూసుకోవాలి. అది ట్రేడింగ్లో ఉన్నదే మెయిన్. అది మిస్టేక్స్ జరుగుతుంటాయి, వాటి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. అది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రేపు ట్రేడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని చేయాలి. బులిష్నెస్ అయితే ఇంకా ఉంది, దీంట్లో ఎక్కడా తగ్గలేదు. ఇప్పటివరకైతే బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ని అంటే 52,800 ఈ లెవెల్ కిందకి రాదో, 52,700 800 ఈ రేంజ్ని దాటదో. ఎందుకంటే ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ రేంజ్ని దాటి కిందకి వెళ్ళదో అప్పటిదాకా మనకి బులిష్నెస్ అలాగే ఉంటుంది. అలాగే నిఫ్టీలో కూడా మనకి ఒకవేళ మార్కెట్ కిందకు వచ్చినా కానీ ఇక్కడి నుంచి మరలా బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడి నుంచి మరలా బయింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది 25,300 నుంచి. సో చూసుకొని లెవెల్స్ని జాగ్రత్తగా డ్రా చేసుకోండి, దాని ప్రకారం ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి, బ్యాంక్ నిఫ్టీలో మనకి మార్నింగ్ సెటప్ అవుతుంది. మార్నింగ్ సెటప్ ఫస్ట్లో ఏమైందంటే ఇది చూడండి, ఫస్ట్ క్యాండిల్ స్ట్రాంగ్ క్యాండిల్ ఫామ్ అయింది. దాన్ని బట్టి మనం ఇక్కడ ఒక లెవెల్ డ్రా చేసుకున్నాం. ఇక్కడ కూడా ఒక మంచి ట్రేడ్ వచ్చింది అనమాట. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ట్రేడ్. కాకపోతే ఏంటంటే ప్రీమియమ్స్ దారుణంగా పెరిగినాయి, దారుణంగా తగ్గినాయి. ఇక్కడ ఎంత పెరిగిందో ఇక్కడ అంతే తగ్గింది. ఈ మార్కెట్లో ఈ గ్యాప్ని చూసారా, ఈ గ్యాప్ని కవర్ చేయలేకపోయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 100 రూపాయలు పెరిగితే 100 పాయింట్లు పెరిగితే ఇక్కడి నుంచి ఇక్కడికి 100 రూపాయలు పడిపోయింది. అలాంటి వాలిడాలిటీ ఉంది పొద్దున్న మార్కెట్లో ఈరోజు. సో అయినా పర్లేదు, అంటే మంచి ట్రేడ్స్ 3 అయితే వచ్చినాయి.
3 బాగానే బుక్ చేసుకున్నాం. 3 ఒకటైతే లాస్ అయింది, 2 అయితే బాగానే బుక్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.